బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ట్రాక్ మీదకి వచ్చేస్తుంది బండి. వస్తేవా విశేషాలు ఎలా వచ్చే పనేమి లేదు. ఇవాళ వచ్చేమో అన్నం తిని ప్రశాంతంగా నిద్రపోయాము అంతే తప్పనిచ్చి ఉండరా ఏడకి వెళ్తున్నావు సలహా చెప్పరా వస్తేవా ఎన్నా పోనా తీసి లోడ్ చేసాము. ఇంకా తప్పితే ఇంకేం లేదు. రాని అన్నా రానికి వల్ల తీస్తున్నా వీడియో రోజు పెట్టాకి ఈ కరెక్ట్గా 3 గంటలకు అయిపోయింది లోడు. నిన్న ఒకటికి మిషన్ దిగి పాపం కాలుకి 17 కుట్లు పడ్డాయి. 17 కుట్లు పాపం ఆడిపోయాడు వాడు కూడా. ఏంటంటే మా పని అంతా రక్తపు కూడే కదా. ఏ టైం ఏది జరిగిందో తెలియదు, ఎవరికి తెలియదు. బట్ ఏంటంటే జాగ్రత్త చేసుకునేవాడికి జాగ్రత్త, కానీ చేయనోడికి ఏముండదు. పాపం వాడు వృద్ధాగా హాస్పిటల్ వెళ్తే వెళ్ళాకైంది. బట్ ఏంటంటే దాన్ని బట్టి ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఒక టైంలో ఖచ్చితంగా ఉన్న టయానికి ఉదయాన్నే 7 మహర్షి రావగానే కాలు పాపం దీపం అది అట్లాంటిది 17 కుట్లు పడ్డాయి. అట్లా చెలికి ఇట్లా అనమాట. 2 సార్లు 2 స్టిప్పులుగా భలే బాధపడ్డాను. అయితే మాత్రం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఒక టైంలో దెబ్బ కొట్టేది కంపల్సరీ. జాగ్రత్తగా ఉండాలి మిషన్లతో. కానీ ఏం చేస్తాం, చేసే పని రక్తప్పుడు తగ్గట్టు అది అని ఇదని చాలా ఇబ్బంది, రిస్క్ పడతాం కూడా. ఏంటంటే పని చేసే పని ఇది కాబట్టి మనం తప్పదు. ఏంటంటే ఏ టైంలో ఉండదు ఎవరికి తెలియదు. కానీ ఒకటి జాగ్రత్త అనేది ఉండాలి కంపల్సరీ. ఎంత జాగ్రత్తగా ఉన్నా జరగకమన్నట్టు పరిస్థితి అంతే. మా వాళ్ళు